హలో అండి, అందరికీ నమస్కారం. బొప్పాయి ఆకులను ఉపయోగించి నొప్పులను తగ్గించడానికి ఒక మంచి చిట్కాను మీకు తెలియజేయబోతున్నానండి. బొప్పాయి ఆకులో ఉండే సహజమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులను, కండరాల నొప్పులను, నడుము నొప్పులను, మోకాల నొప్పులు, అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ రెమెడీని. నొప్పులను తగ్గించడానికి బొప్పాయి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఆల్కనాయిడ్లు వంటి ముఖ్యమైన సమ్మేళనాలు శరీరంలో ఉన్నటువంటి నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. అలాగే ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, మోకాల నొప్పులను తగ్గించడానికి బొప్పాయి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని తయారు చేసుకోబోయే ముందుగా బొప్పాయి ఆకులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదా, శుభ్రంగా వాష్ చేసుకొని వీలైనంత వరకు తుడిచేసేయండి. తడి అనేది కొద్దిగైనా తుడిచే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాకు సహాయంతో. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. బొప్పాయి ఆకులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో ఉండే ఎటువంటి నొప్పులనైనా ఇట్టే తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉందండి. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. పైన ఉన్నటువంటి పొట్టు తీసేయండి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని మోకాల నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, కండరాల నొప్పులకు, వెన్ను నొప్పికి, అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి సహజ నొప్పి నివారణగా వాడతారు. అద్భుతంగా పనిచేస్తుందండి. ముఖ్యంగా వెన్ను నొప్పితోటి చాలామంది నడవలేకపోతుంటారు. అలాగే కండరాల నొప్పులు, ఎక్కడికైనా కాస్త ఎక్కువ దూరం నడిచిన, ఎగ్జాంపుల్కి మనము తిరుమలకు వెళ్తూ ఉంటాము, కాలినడకన వెళ్ళినప్పుడు కండరాల నొప్పులతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి, ఇట్టే నొప్పులన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెల్లుల్లి సహజంగా అందరికీ ఇంట్లో అందుబాటుగానే ఉంటుందండి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే శరీరంలో ఉండేటువంటి ఎలాంటి నొప్పులనైనా తగ్గించడానికి, అలాగే మృదులాస్థి అంటే కార్టిలేజ్ దెబ్బతినకుండా కూడా రక్షిస్తుందండి. వెల్లుల్లి రెబ్బల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసిన తర్వాత ఒక చిన్న గ్లాసులోకి వేసుకోండి. అలాగే ముందుగా మనము బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతోటి తుడిచి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా ఈ గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చిన్న రోలు కానీ మిక్సీ జార్ కానీ ఉపయోగించకండి, ఎందుకంటే మనం మసాలాలు లాంటివి మిక్సీ పడుతూ ఉంటాం, రోట్లో రుబ్బుతూ ఉంటాం కాబట్టి, సో మనము చర్మానికి అప్లై చేసుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా గ్లాస్లోనే దంపేసుకోండి. అది కూడా ఎలాగంటే చపాతీ మనము తిక్కేటువంటి కర్ర ఉంటుంది కదండి, ఈ కర్ర సహాయంతో మనము మెత్తగా దంపేసుకోవచ్చు. సో ఇక 1 ఇంచి వరకు అల్లం తీసుకోండి. ఒక్కటంటే 1 ఇంచి అల్లం అయితే సరిపోతుంది. ఖచ్చితంగా అల్లం పైనటువంటి పొట్టు తీసేయాలండి. అల్లం కూడా నొప్పులను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగిపోవడానికి అల్లం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 1 ఇంచి వరకు అల్లం తీసుకోండి. ఈ విధంగా పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా సహజంగా మనకు ఇంట్లో అందుబాటుగానే ఉంటాయండి. మరీ సన్నగా కాకుండా ఈ విధంగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఈ రెమెడీని ఉపయోగించిన తర్వాత తిరిగి మీరే కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. 100% వర్క్ అవుతుందండి. చాలామందికి వర్క్ అయినటువంటి రెమెడీ. ముఖ్యంగా ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుందండి. ఇక ఇందులోకి కొద్దిగానే మిరియాలు తీసుకోవాలి. మిరియాలు కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కువ అవసరం లేదండి, 7-8 మిరియాలు అయితే సరిపోతాయండి. మరీ చిన్న చిన్నగా ఉన్నవి కాకుండా ఈ విధంగా ఉన్నవి తీసుకోండి. ఇక ఇందులోకి 1 స్పూన్ వరకు వాము తీసుకోండి. వాము గురించి నేను చెప్పనవసరం లేదండి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. వాము నొప్పులను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. 1 స్పూన్ వరకు వాము తీసుకోండి. ఇక చపాతీ తిక్కేటువంటి కర్రతోటి కచ్చా పచ్చాగా దంపేసుకోండి. మరి మెత్తని పేస్ట్ లాగా దంపనవసరం లేదండి. సో మనం మిక్సీని ఎంత శుభ్రం చేసినా కూడా మిక్సీలో మనము మసాలాలు, చట్నీలు మిక్సీ పడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా దంపేసుకున్నామంటే ఏ టెన్షన్ ఉండదు. సో మెత్తని పేస్ట్ లాగా చేయనవసరం లేదండి, వీలైనంత మెత్తగా దంపేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది.
అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. మన ఛానల్లో నేను అప్లోడ్ చేసినటువంటి హోమ్ రెమెడీస్ని చాలామంది ప్రయత్నించి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారండి. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనసు పూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు. మన ఛానల్లో ఇంకా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇక ఇందులోకి 200 ml వరకు నువ్వుల నూనె తీసుకోవాలండి. నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, ఆవాల నూనె అయినా తీసుకోవచ్చు. ఈ 2 నూనెలు నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. మీకు ఏ నూనె అందుబాటుగా ఉంటే ఆ నూనె తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి నూనె తీసుకోండి. ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. బీటర్ లేకపోతే నార్మల్గా స్పూన్ తోటి అంతా చక్కగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్లో మంచిగా కలిసిపోతుంది. నువ్వుల నూనె అయినా పర్లేదు, ఆవాల నూనె అయినా పర్లేదండి. కాకపోతే గానుగ పట్టినటువంటి స్వచ్ఛమైన నూనె తీసుకోండి. రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మంటని సిమ్లోనే ఉంచుకోండి. పోషకాలు పోకుండా రెడీ చేసుకోవాలండి. సో ఎప్పుడైనా సరే మనము ఈ విధంగా హోమ్ రెమెడీస్ రెడీ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకోవడం మంచిదండి. 5 నిమిషాల సమయం ఎక్కువైనా సరే మనకు పోషకాలు పోకుండా ఉంటాయి. నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుందండి. త్వరగా రెడీ అవ్వాలని చెప్పి ఫ్లేమ్ హైలో ఉంచొద్దండి. మంటను పెద్ద మంట పెట్టకుండా సన్నని మంట మీద రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది. త్వరగా రెడీ అవ్వాలని చెప్పి మంట పెంచామంటే పోషకాలన్నీ అంతరించిపోతాయండి. సో ఖచ్చితంగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల సమయం కేటాయించి స్టవ్ దగ్గరనే నిలబడుకొని రెడీ చేసుకోండి. పక్కకి వెళ్ళారంటే పొంగిపోతుందండి ఆయిల్. ఆవాల నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే స్వచ్ఛమైనదైతే నొరుగొస్తుంది. చాలామందికి మీలో తెలిసే ఉంటుంది. సో మనం అలా పక్కన పెట్టేసి పక్కకి వెళ్ళామంటే మొత్తం అంతా పాలు ఏ విధంగా పొంగిపోతాయో ఆ విధంగా పొంగిపోయే అవకాశం ఉందండి. ఈ విధంగా గ్యాప్ లేకుండా కదుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నురగ రావడం స్టార్ట్ అయ్యింది. ఇక నురగ ఎక్కువ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే నురగ అస్సలు ఉండదండి. నురగ అంతా కూడాను నార్మల్ అయిపోతుంది, నూనె నార్మల్గా అవుతుందండి. అందాసుగా తెలుస్తుంది మనకు. చాలామంది ఏంటంటే అలాగే స్టవ్ మీద పెట్టి మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోయేలాగా ఉంచుతారండి. అలా చేయడం వల్ల పోషకాలు అంతరించిపోతాయి. మరి ఇంకా మనము రెడీ చేసుకొని ఫలితం ఏమి ఉండదు కదా. ఇక టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా వడగట్టేసుకోండి. నేను 200 ml చూయించానండి. ఎంత లేదన్నా సరే ఖచ్చితంగా ఒకరికైతే 15 నుంచి 20 రోజుల వరకు మనకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ నూనె ఎన్ని నెలలు ఉన్నా సరే అసలు పాడవదండి. కానీ 200 ml మీరు రెడీ చేసుకున్నారంటే 15 లేదా 20 రోజుల వరకు ఈజీగా వస్తుంది. ఇద్దరి పర్సన్స్కి రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకేసారి ఒక 500 ml అలా రెడీ చేసుకోండి. చక్కగా 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, 1 month వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ని రెడీ చేసుకున్న తర్వాత గ్లాస్ జార్ కానీ లేదంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము దాచుకోవాలండి. సో వేడిగా ఉన్నప్పుడు కాకుండా అలాగే పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత మనము ఒక ఖాళీ డబ్బాలోని ఫిల్ చేసుకొని దాచుకోవచ్చు. సో ఇది ఎలా వాడాలనేది చూసేద్దాం. రాత్రిపూట అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకునే ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఈ విధంగా మనకు అందాసుగా తెలిసి ఉంటుంది కదండి, మోకాళ్ళకు ఎంత పడుతుంది, 2 మోకాళ్ళకు, అలాగే మెడాలక లేదా నడుముక, అలాగే వెన్నముకక, మనం భుజాలక ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో మనకు అందాసుగా తెలిసి ఉంటుంది కదండి. ఎంత నూనె అవసరమో అంత నూనె ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. తర్వాత వేడి నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళ సహాయంతో వేడి చేసుకోండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టొద్దండి. ఎంతైతే మనం ఉపయోగించుకుంటామో అంత నూనెను మాత్రమే వేడి నీళ్ళలో పెట్టేసేయండి. ఎలాగో ఈ రోజుల్లో అందరికీ గీజర్ ఉంది, వేడి నీళ్ళు ఎలాగో వస్తూ ఉంటాయి కాబట్టి ఒక చిన్న గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో ఈ గిన్నె పెట్టేసేయండి. మునిగి ఇందులోకి వాటర్ రావద్దండి. ఈ గిన్నెలోకి నీళ్లు రాకుండా గిన్నెను అలా పట్టుకొని ఉంచండి. మన చర్మం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడి అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. గుర్తుంచుకోండి, వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. అప్లై చేస్తే సరిపోదండి. మంచిగా 2 నుంచి 3 నిమిషాల పాటు మర్దనా చేసేయండి. మర్దనా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
రక్త ప్రసరణ మంచిగా జరుగుతూ ఉందంటే నొప్పులు తగ్గిపోతాయి. కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుంది. తిరిగి మీరే మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకా ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.